ఇప్పటికి కూడా హైదరాబాదు ప్రాంతంలో ఒకటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ కలుపుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గెలవడానికి కాలం సెటిలర్స్ కాలం. అక్కడ పూర్తిగా హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారు, ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ ఓట్లు ఎక్కువ శాతం ఆంధ్ర ఓట్లు ఉంటాయి. కాబట్టి ఈ టీడీపీ స్థానాలు దాంతోనే టీఆర్ఎస్ కానీ ఇంక వేరే పార్టీ కానీ ఇక్కడ గెలవడం జరుగుతూ ఉంటుంది పూర్తిగా. అయితే ఆర్థికంగా ఉంది కాబట్టి తెలంగాణ చంద్రబాబు నాయుడు గారితో కొన్ని మంత్రాలు జరిగాయని చెప్పి వార్తా కథలు వస్తున్నాయి. అది ఇంతవరకు నిజమని వారే బయటకు చెప్పాలి కాబట్టి చెప్పలేము. అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ ఒక ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి తెలంగాణ ఇన్ఛార్జిగా తీసుకునే అవకాశం కూడా మనం కొట్టిపారేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంతకుముందు కూడా మీకు గమనించవచ్చు, ఇంతకుముందు కూడా మల్లన్న గారు ఏపీ న్యూస్ మొదలుపెట్టినాడు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక ఫోటో దిగిన తర్వాత తెలంగాణ మార్నింగ్ న్యూస్ లాగానే ఏపీ మార్నింగ్ న్యూస్ అనేది అప్పట్లో మొదలు పెట్టడం జరిగింది. మీరు గమనించకపోవచ్చు, మీరు చూస్తే కనబడుతూ ఉంటుంది. ఏపీ మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు నడిచిన తర్వాత ఏపీ మార్నింగ్ న్యూస్ని పక్కా పెట్టేసి మళ్ళీ తెలంగాణ మీద పడడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కొంతవరకు చంద్రబాబు నాయుడు గారితో ఒక బీసీల పార్టీ టీడీపీ పార్టీ అని చెప్తూ ఉంటారు చాలామంది కూడా. దాని విషయంలో కూడా ఇంతకుముందు కూడా ఎలక్షన్లో కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి టీడీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వారు తిరగడం జరిగింది. అప్పుడు పోటీ చేయడం కూడా జరిగింది. మీరు గమనించు 2014లో అనుకుంటా ఆర్ కృష్ణయ్య గారు బీసీ అభ్యర్థిగా ప్రకటించిండు. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం వల్ల ఆర్ కృష్ణయ్య గారు టీడీపీకి పోయి అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చి ఇంకొక వార్త వస్తుంది. ఏమని? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే పార్టీని నిలబెట్టుకుంటూ రాబోయే కాలానికి పార్టీని నిర్మించుతూ ముందుకు పోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్థాపించిన జనసేన పార్టీని తెలంగాణ పూర్తి బాధ్యతలు శంకర్ గౌడ్ గారు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఇన్ఛార్జిగా నేమూరు శంకర్ గౌడ్ అనుకుంటా శంకర్ గౌడ్ గారు చూస్తూ ఉన్నారు. అయితే శంకర్ గౌడ్ స్థానం లోపల ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి అవకాశం ఇచ్చి తెలంగాణలో ఉన్న అంటే ఒక బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి అదే తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చేసి ముందుకు తీసుకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారి చరిష్మతోని ఇక్కడ యూత్ కూడా వారి యొక్క చరిష్మతో ఇంకెక్కువ స్థానాలు గెలవడానికో లేకపోతే ఇంకా ముందుకు పోవడానికి కూడా ఇది మాత్రం ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే టీడీపీ పార్టీలోకి పోయినా కూడా ఇక్కడ కొంతవరకు ఇప్పటికి కూడా క్యాడర్ ఉంది, బలమైన క్యాడర్ కింది స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో టీడీపీ కొంత కార్యకర్తలు ఉన్నారు. ఎవరైనా టీడీపీ అంటే గుర్తుపట్టిన వ్యక్తి అయితే ఉండడు.